నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను. మీకెవరికీ శ్రమక్కర్ లేకుండా నేనే తప్పించుకొచ్చాను. నాకు తెలుసు నువ్వు ఎలాగూ జైల్లో ఉండలేవని. ఉండేవాణ్ణి, కానీ నా గురించి నా బ్రతుకు గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను. అంత ప్రాణం మీదకేమొచ్చింది? తల్లి దేవత, తండ్రి దేవుడు అంటారు. కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి? కాదు, నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. ఆవేశమే కాదండి, గుండెలు బద్దలైపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి, కాళ్ళు చేతులు ముందుకు దూకి వారెవడో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి. ఏమైంది రాజు? చెప్పండి, మీరే చెప్పండి. మీకే ఒక తల్లి ఉంటే తెల్లారితే ఆమెకు పెళ్లి అనుకుంటే ఆ రాత్రి ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే దిక్కులేని తన జీవితాన్ని ఎవడు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే ఎవరో నాకు తెలియదని బయటికి కంటేస్తే అవమానంతో బ్రతకలేక కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చి చచ్చి